ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూలై 29th ఎపిసోడ్ మన ఛానల్లో చూడండి. నర్మద ఆఫీస్కి బయలుదేరుతుంది. రామరాజుకి ఆఫీస్కి వెళ్ళొస్తా మామయ్య అని చెప్తే రామరాజు ఏం సమాధానం ఇవ్వకుండా మౌనంగా వెళ్ళిపోతాడు. దాంతో నర్మద చాలా బాధపడుతుంది. ఆఫీస్కి వెళ్తూ నేనేదో ఒకటి చెయ్యాలి, ఆ వల్లి వాళ్ళు దొంగ బ్యాచ్ అని తెలిసి కూడా ఏం చేయకపోతే నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి అని ఆటోని మిల్కి తిప్పమని చెప్తుంది. నర్మద రావడం రామరాజు చూసి తిరుపతితో ఏం కావాలో చెప్పి పంపించు అని చెప్తాడు. ఎంత చెప్పినా నర్మద వినకుండా నేను మామయ్యతోనే మాట్లాడాలి అని అంటూ తన బాధని చెప్పుకుంటుంది రామరాజుకి. మీకు జరిగిన అవమానానికి బాధగానే ఉంది, కానీ ఈ ప్రేమ నా చెల్లి లాంటిది. తనకి ఇప్పుడు ఎవరూ లేరు. అంతేకాదు, తను మీకు తెలియకుండా డాన్స్ క్లాస్ చెప్పడం తప్పే, కానీ తన భర్త ఒక్కడే కష్టపడుతున్నాడు అని అలా చేసింది అని ఏడుస్తూ చెప్తుంది నర్మద. నర్మద బాధ చూసి రామరాజు కరిగిపోతాడు. సరే, నేనింక మాట్లాడతాను అని చెప్పి పంపిస్తాడు. అక్కడికి సాగర్ వస్తాడు. నర్మదని చూసి కూడా ఏం మాట్లాడడు. రామరాజు నర్మదని ఇంటి దగ్గర దింపమని చెప్తాడు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.